మాది ఆచారం మండలం రంగారెడ్డి జిల్లా. మాది కుర్మిద్ద, తాటిపర్తి, మేడిపల్లి, నాన్కనారు 4 ఊర్లల్లో లవణ పట్టలన్నీ తీసుకుండు 8 లక్షలు ఇచ్చిండు. ఇక అది ఆడికి భూములు పెద్ద రోడ్ వేసినాడు. మేము పోయి మాకు పట్టా భూములు తీసుకోవద్దని మేము రోడ్డు కూడా లేబర్ కూలీలు రోడ్ ఆపేసిండ్రు. మాకు మాత్రం ధరణి చట్టం తీసేయాలి. మాకు ఆన్లైన్ ఎక్కలేదు, మాకు ఆన్లైన్ ఎక్కియాలి. మాదేమైనా డిఎస్ఓ అని పెట్టిండు. మాకు రైతు బిందు లేదు. నాకు 13 ఎకరాల నాకు ఉన్నది 9 ఎకరాల 6 గుంటల పొలం నా పేరు మీద పట్టా ఉంది. నా పట్టాకు పైసలు ఎన్ని వేసిండంటే 66,660 రూపాయలు వేసిండు. నీకు ఇంతే పైసలు అని చెప్పిండు. ఇక ఇష్టం ఉంటే నువ్వు ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకున్నా తీసుకుంటాం అని మమ్మల్ని బెదిరిస్తుండ్రు. మేమైతే కన్నా మౌస్తాగా పడుతున్నాము. నాకైతే తిండి లేదు. నాకు పెద్ద ఆపరేషన్ అయ్యింది, 3 నెలలు అవుతుంది. కానీ ఈ 3 నెలల సంది ఆపరేషన్ అయిన నెల సంది నేను భూముల చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతున్నా. ఎట్లనన్నా దయచేసి మా భూములు మాకు ఆన్లైన్ సాఫ్ చేసేటట్టు ధరలు తీసేయాలి. ఎట్లనన్నా. నా పేరు పంగ అనుసూజ, మాది కుర్మిద్ద. నేను పుట్టింది నల్గొండల, నేను పెరిగింది వరంగల్లా. నేను సంసారం చేసేది రంగారెడ్డి డిస్టిక్ లా. సారు మా భూములు మాకు పట్టా చేయాలి సారు. ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మాది కుర్మిద్దనే సారు. యాచారం మండలం రంగారెడ్డి జిల్లా మనమ్మ. ఇస్తలేరు సారు. మేము రెడ్డిస్మే సారు. ఎన్ని బాధలు అంటే రెడ్డి లేక కొడతలేమనుకో. అన్ని కష్టాలు పడుతున్నాం, మేము అన్ని బాధలు పడుతున్నాం. పేరుకే రెడ్డి కానీ కష్టానికైతే ఎన్ని చేసుకుంటున్నామో మా కష్టం అంతకుండా నిండ లేదు. ఏం చేయాలి మరి? మా భూములు మీరు ఏం చేస్తారో మీ చేతుల్లోనే ఉన్నది. మేము పానవన్నీ వదులుతాం కానీ భూమి మాత్రం గజం భూమి వదలము. ఇక మంచి రెడ్డి వస్తాడో ముంచెరెడ్డి వస్తాడో మాకు తెలియదు. మేము ఆడొస్తే మాత్రం ఇదివరకు అయితే మేడి పిల్లలు చెప్పు దెబ్బలు కొట్టిరు. ఇప్పుడైతే మా కురిమిద్దకు వస్తే చెప్పుల దండ పడుతుంది. హలో, నాది పుట్టింది తాటిపర్తి, పుట్టింది అమనగర్ జంగారెడ్డిపల్లి. మాది తాటిపర్తి. మా అత్తమ్మ సంపాదించింది 5 ఎకరాలు. జంగ్లాత్ పొలంలో పోతుందని కడీలు వస్తారు సార్. మీకు నమస్కారం. మా భూమి మాకు ఇవ్వండి. జంగ్లాత్లో గుంజుకుంటామంటే మాకు ఇప్పుడు ఏం పని వస్తుంది? మేము యాదవులు, మేము ఏం చేసుకొని బతకాలి? గొర్రెలు అమ్ముతుంది, ఆస్తి అమ్ముతుంది, పిల్లలు బతకాలని ఇంత భూమి సంపాదిస్తుంది. ఏమద్దు ఇప్పుడు ఎల్లరి ఎంతవరకు పోతుందని ఇలా పక్క వాళ్ళు బెదిరిస్తారు, అందరు బెదిరిస్తారు సార్. మేము ఎట్లా బతకాలి? మా భూములు మాకు ఉండాలి. మా అత్తమ్మ మా పిల్లలు బాగుపడాలని ఆనాడు చూసిర్రు. మరి ఇవాళ కూడా మేము కూడా మా పిల్లలు కావాలని ఉండాలి కదా సారు. మేమేం చేసుకొని బతాం? ఏ పైన వస్తుంది? రోడ్డు మీద పోతే వాళ్ళు నిలుపుంటుందా? 4 రకాల పంటలు పండిస్తుంది. ఇలా 4 రకాల వంటలు అంటే ఊరే వస్తున్నాయా? ఒక కర్ర ఇల్లు కట్టాలంటే శక్తి చాలలేదు సారు. మా భూములు మాకు కావాలి, మా ఆస్తులు మాకు కావాలి. నమస్కారం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.